పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ మరియమ్మ గారిని దయగల కన్యక అని కొనియాడుతూ ఉన్నాము. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని దయగల కన్యక అని కొనియాడటానికి మరి పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క దయా కనికరములను మనము కోరుకోవడానికి గల కావలసినటువంటి కారణాన్ని తెలుసుకునే ముందు మనము ప్రతిరోజు జపమాలను జపించిన తరువాత కృపారసము గల మాత ఇండెడు రాజ్ఞి వందనము అని చెప్పేటటువంటి ప్రార్థనను గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. కృపారసము గల మాత ఇండెడు రాజ్ఞి వందనము అని పలకటము ద్వారా దేవుని యొక్క కరుణను దయను మనకు దయచేయమని పరిశుద్ధ మరియమ్మ గారికి మనము గుర్తు చేస్తూ ఉన్నాము. అదే విధముగా మీ దయారసము గల కన్నులను మా మీదకు త్రిప్పనవదరించండి అని పరిశుద్ధ మరియమ్మ గారిని వేడుకుంటూ ఆమె తన దయను కనికరమును ఏ విధముగానైతే కానాపల్లె వివాహములో ఆ కుటుంబము అవసరములో ఉన్నప్పుడు తన దయాపూరితమైనటువంటి కన్నులను ఆ కుటుంబం మీద ఉంచింది కాబట్టి తన కుమారుణ్ణి ఆ కుటుంబానికి సహాయం చేయమని అడిగింది అని మనము ఆ పరిశుద్ధ మరియమ్మ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. అదే విధముగా దయారసము గల తల్లి అని పరిశుద్ధ మరియమ్మ గారిని సంబోధించటము ద్వారా దేవుణ్ణి తన గర్భాన మోసి మన అందరికీ ఆ దేవుని కృపను అందించగలిగినటువంటి గొప్ప కన్యకగా పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఉన్నాం. మరి ఇలా కొనియాడడానికి గల కారణాన్ని మనము ఆదిలోనే గ్రహించగలుగుతాము. ఆది తల్లిదండ్రులు తాము చేసిన పాపము కారణముగా మనము దేవుని యొక్క కృపను కరుణను పొందేటటువంటి భాగ్యాన్ని కోల్పోయాం. కానీ దేవుడు అంతటితో మనల్ని విడిచిపెట్టకుండా అదే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో సైతానుకు శిక్ష విధించేటటువంటి సమయంలో దేవుడు నీకును స్త్రీకిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలిగింతును అని పలుకుతూ మరి ఆ సాతానును వినాశనము చేసేటటువంటి స్త్రీని ఆమె సంతతి అయినటువంటి లోకరక్షకునైనటువంటి క్రీస్తు ప్రభుని ఆదిలోనే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. మరి పరిశుద్ధ మరియమ్మ గారు మరి దేవుని కుమారుని తన గర్భమున ధరించి ఆయనను ఈ లోకానికి అందించటం ద్వారా దేవుని యొక్క దయా కనికరములను మనందరికీ ప్రసాదించింది అని మనము విశ్వసిస్తూ ఉన్నాము. మరి పాత నిబంధన గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే దేవుని యొక్క కరుణను గురించి మాట్లాడేటప్పుడు అక్కడ వాడేటటువంటి పదం ఏదైతే ఉందో అది రాహాం అని వాడుతూ ఉంటారు. రాహాం అనేది యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి అర్మాయిక్ భాషలో మరి కరుణకు ఉపయోగించేటటువంటి పదం. మరి రాహాం అనేటటువంటి పదము దయ కలిగిన కృప కలిగిన అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి క్రియావాచకము. మరి ఈ క్రియావాచకమునకు నామవాచకము రేచేం అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. మరి ఆ రేచేం అనేటటువంటి పదానికి అర్థము గర్భము అని అర్థం వస్తూ ఉంది. మరి ఆ దేవుని గర్భమున ధరించినటువంటి వ్యక్తి పరిశుద్ధ మరియమ్మ గారు. అందుకే మనము పరిశుద్ధ మరియమ్మ గారిని కృపగల తల్లి, దయారసము గల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ అని శరణు వేడుతూ దేవుని యొక్క కరుణను మన జీవితములలో ప్రసరింప చేయమని వేడుకుంటూ ఉన్నాము. అందుకే పరదేశులమయ్యుండెడు మేము ఏవ యొక్క బిడ్డలము మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చెడు మేము మిమ్ము చూచి నిట్టూర్పు విడుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసేడు తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీదకు త్రిప్పనవదరించండి.
ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు యేసునాథుని ప్రత్యక్షమగు దర్శనమును మాకివ్వనవదరించండి అని పరిశుద్ధ మరియమ్మ గారిని శరణు వేడుతూ ఉన్నటువంటి మనమందరము ఆ దేవుని యొక్క దయను కృపను పొందడానికి పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని మనము కోరుకుంటూ ఉన్నాము. అదే విధముగా పునీత బ్రిజిదమ్మ గారితోటి పరిశుద్ధ మరియమ్మ గారు పలికినటువంటి మాటలు, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ కూడా తల్లిని నేనే. ఆ ఉత్తరించు స్థలములో అవి అనుభవించేటటువంటి బాధలన్నింటి నుండి విముక్తి చేయగలిగినటువంటి శక్తి ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. కావున మీరు జపమాలను జపించేటటువంటి సమయంలో ఈ ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలను రక్షించగలిగినటువంటి కృపను దయను దేవుడు నాకు అందిస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ మరియమ్మ గారు బ్రిజితమ్మ గారికి తెలియచేస్తూ ఉన్నారు. కావున దయగల కన్యక అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము శరణు వేయుట ద్వారా ఈ లోకంలో మనకు ఎదురయ్యేటటువంటి దుఃఖ దురితములన్నింటి నుండి మనము దేవుని కరుణను పొందటమే కాకుండా, ఒకవేళ మన పాపములకు తగిన శిక్షణను అనుభవిస్తూ ఉత్తరించు స్థలములో ఉన్న ఎడల పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయమున మనము దేవుని దర్శించేటటువంటి భాగ్యాన్ని పొందుతాము అని మరి ఈనాడు మనము తెలుసుకోగలుగుతున్నాము. కావున దయగల కన్యక మా కొరకు వేడుకొనండి అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము వేడుకొనుట ద్వారా దేవుని యొక్క కృప మనకి ఈ లోకములో మాత్రమే కాకుండా ఉత్తరించు స్థలములో ఉన్నా కూడా దేవుని యొక్క కరుణా కటాక్షములు మన మీదికి మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయము ద్వారా ప్రసరించబడుతూ ఉన్నాయి అని మనకి తిరుసభ తెలియచేస్తూ ఉంది. కావున ఈ జపమాలను జపిస్తూ పరిశుద్ధ మరియమ్మ గారిని శరణు వేడుతూ ఉన్నటువంటి మనము దయగల కన్యక అని ఆ పరిశుద్ధ మరియమ్మ గారిని వేడుకుంటూ మన కుటుంబంలో మరణించినటువంటి బంధుమిత్రుల ఆత్మలను దేవుని సన్నిధికి చేర్చమని, మరి ఈ లోకంలో మనము జీవించి ఉండగా చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా క్షమించబడి యేసుక్రీస్తు ప్రభుని దర్శించే దర్శన భాగ్యాన్ని మనకు దయచేయమని ఆ మరియ తల్లిని వేడుకుంటూ ఉన్నాము. కాబట్టి మరి ఆ దేవుని యొక్క కృప కరుణను మనకి ప్రసాదించమని పరిశుద్ధ మరియమ్మ గారిని దేవుని తన కుమారునికి మరియు తండ్రికి పవిత్రాత్మైన సర్వేశ్వరుని చెంత మన తరపున ప్రార్థించమని వేడుకుందాము. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.